హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1170కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను ఐక్యూ నియో 6 మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో వదిలేసాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. ఇంకా నిన్న గేమింగ్ కంప్యూటర్ బిల్డ్కి సంబంధించిన ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను. 50K నుంచి మనకి 2 lakhs అబోలో. సో ఎటువంటి పీసీ బిల్డ్ చేసుకుంటే గేమ్స్కి బెటర్ అనేది ఆ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ వీడియో కూడా మీరు చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో కింద మీరు ఒక కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే ఆ వీడియో నుంచి కూడా ఒక గివ్ అవే అయితే నేను త్వరలో అనౌన్స్ చేయబోతున్నాను, ఎందుకంటే అది స్పాన్సర్ వీడియో. సో ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఈ స్కూటర్ రిజిస్ట్రేషన్స్ అయితే ఇప్పుడు డౌన్ అయినట్టుగా అయితే న్యూస్ వస్తుందన్నమాట. సో వాహన్ డేటాలో రిజిస్టర్ అయిన దాని ప్రకారం చూస్తే ఏప్రిల్ నెలలో దాంతో కంపేర్ చేస్తే మనకి మే నెలలో 26% ఈ రిజిస్ట్రేషన్స్ ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ స్కూటర్స్, వీటి రిజిస్ట్రేషన్స్ అయితే డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. మార్కెట్లో మొత్తం చూస్తే 8 కంపెనీలు ఈ స్కూటర్స్ని అయితే సప్లై చేస్తున్నాయి. అందరికీ డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా వచ్చేసరికి 26% అయితే డౌన్ఫాల్ అయితే చూసిందనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే ఇక్కడ మనకి ఆటో అనలిస్టులు ఇచ్చే దాని ప్రకారం చిప్ షార్టేజ్ ఒకటి, ఇంకోటిసరికి ఈ మధ్యకాలంలో ఈవీ స్కూటర్స్ ఫైర్ను క్యాచ్ చేస్తున్నాయిగా, ఇవి కూడా కారణం కావచ్చు అని చెప్పి తెలుస్తున్నాయి. కాకపోతే బుకింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవైతే మాత్రం ఏమీ తగ్గినట్టుగా కనిపించట్లేదు. దీని ప్రకారం చూస్తే మళ్ళీ మనకి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వీటి సేల్స్ కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇందులో ఎక్కువగా చూస్తే మనకి వాల్ 31% అయితే ఏప్రిల్ టు మేలో చూసుకుంటే డౌన్ అయితే అయిందనమాట. ఓకినావా, సో ఇది 19% అయితే డౌన్ అయింది. హీరో ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఆటో, టీవీఎస్, ఇది పెద్ద అయితే వీళ్ళది డౌన్ అయితే ఏమీ కనిపించలేదు. తర్వాత ఆథర్ ఉంది, అది కూడా 26% డౌన్ అయితే చూసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఓవరాల్ సేల్స్లో కనుక చూస్తే మే నెలకి ఏప్రిల్ నెలకి కంపేర్ చేసి చూసినట్టయితే. సో చూద్దాం మరి నెక్స్ట్ మంత్ తెలుస్తుంది అనమాట ఈ మంత్ సేల్స్ ఎలా ఉన్నాయి అనేది, అంటే రిజిస్ట్రేషన్స్ని బట్టి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ GT Neo 3T ఈ మొబైల్ని గ్లోబల్గా జూన్ 7వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్కెచ్ అయితే బయటకు వచ్చింది. ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పేశాను, ఇది రియల్మీ Q5 Pro అని చెప్పేసి చైనాలో ఒక మొబైల్ని రియల్మీ లాంచ్ చేసింది. అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నారని ఇప్పుడు మనకి లీక్ అయిన స్కెచ్ ప్రకారం కనుక చూస్తే అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కియా EV6 ఎలక్ట్రిక్ కార్ని ఈరోజైతే లాంచ్ చేసింది. మనకి లాస్ట్ మంత్ 26వ తారీఖు నుంచి అనుకుంటా వీటి ప్రీ బుకింగ్స్ అయితే తీసుకున్నారు. 2 lakhs 3 lakhs కట్టించుకొని ప్రీ బుకింగ్స్ తీసుకున్నారు. సో ఆ టైంలో వీళ్ళు అనౌన్స్ చేశారు ఏంటంటే ఈ ఇయర్ బుకింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 100 కార్స్ని మాత్రమే మేము డెలివరీ ఇవ్వగలమని అయితే వీళ్ళు చెప్పారు. కాకపోతే వీళ్ళు అనుకున్న దాని మీద బుకింగ్స్ ఎక్కువ అయినట్టుగా తెలుస్తుంది. 355 బుకింగ్స్ అయితే అయినాయి అంట జస్ట్ ఈ 1 వీక్లో వచ్చేసరికి. అయితే ఇప్పుడు వీటి ప్రైస్ కూడా అయితే బయటకు వచ్చేసింది. ఆ రోజు ప్రైస్ బయటికి రాలేదుగా, ఈరోజు ప్రైస్ బయటకు వచ్చేసింది. సో 60 lakhs నుంచి 65 lakhs మధ్యలో అయితే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఈ కార్స్ అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఇంకా అక్కడ నుంచి మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి మరి 8 లక్షలు పడిద్దో ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా పడిద్దో తెలీదు. మొత్తానికైతే ఒక 70-80 లక్షల రూపాయలు అయితే కార్ కాస్ట్ వెళ్ళిపోతుందని అర్థమవుతుంది. కాకపోతే మనకి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఈ కార్ వస్తుందన్నమాట. సో 0 to 80% మనం ఛార్జ్ చేయడం కోసం కేవలం 18 minutes టైం పడుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. దీనికోసం వీళ్ళు వచ్చేసరికి 350 kilowatt ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ కోసం 200 watt ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే రెడీ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉందన్నమాట. యాక్చువల్గా మనకి ఇప్పుడు మార్కెట్లో చూస్తే 150 watt మనకి రియల్మీ, OnePlus అలాగే షౌమీ అయితే తీసుకొచ్చేసినాయి. అంటే మనకి మార్కెట్లోకి వచ్చేసినాయి, ఇంకా మనకి టెస్టింగ్లో ఉన్నాయి, ఇంకా చెక్ చేస్తున్నారని కాదు, మార్కెట్లోకి వచ్చినాయి. 200 watt మీద ఆల్రెడీ ఒప్పో వర్క్ చేస్తుంది, షౌమీ వర్క్ చేస్తుంది. మనకి షౌమీ షోకేస్ కూడా తీసుకొచ్చింది. ఆ టైంలో చూస్తే 8 minutesలోనే 100% ఛార్జింగ్ అయితే కంప్లీట్ చేసుకుందనమాట, 0 to 100%. అలాగే ఒప్పో వచ్చరికి 200 మీద వర్క్ చేస్తూ 240 watt మీద కూడా అయితే వర్క్ చేస్తుంది. ఇప్పుడు వివో చూస్తే 200 wattని మార్కెట్లో తెచ్చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. చూడాలి మరి వీళ్ళు ఎక్స్ సిరీస్నే కదా ఫ్లాగ్షిప్లో తీసుకొస్తారు. నెక్స్ట్ రాబోయే ఎక్స్ సిరీస్లో మనం ఈ 200 wattని అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫౌజీ గేమ్ గుర్తుండే ఉంటుంది. సో పబ్జీకి పోటీగా ఇండియా డెవలప్ చేసిన గేమ్ అని చెప్పి బాగా హడావిడి చేసిన గేమ్ అనమాట. సో తీసుకొచ్చాను కానీ ఇందులో మనకి బ్యాటిల్ రాయల్ టైప్ అయి గేమ్ అయితే కాదు, జస్ట్ ఇది ఫైరింగ్ గేమ్ అంటే షూటింగ్ గేమ్ అనమాట. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఒక డంకాంగ్ రాక్ అనే ఐలాండ్ మ్యాప్ని అయితే యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్ని మ్యాప్లు యాడ్ చేసే ప్రయోజనం ఏముంది, ఆల్రెడీ బ్యాటిల్ రాయల్ గేమ్స్ చూసుకున్నట్టయితే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఉంది, తర్వాత ఫ్రీ ఫైర్ ఉంది, రీసెంట్గానే మనకి ఎపెక్స్ వచ్చింది. సో ఈ విధంగా మనకి చాలా గేమ్స్ ఉన్నాయి. వాటిని కొట్టుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే కొత్త థీమ్తో, అంటే వాళ్ళ థీమ్నే కాపీ కొట్టినా సరే మన తరపు నుంచి బ్యాటిల్ రాయల్ రిలీజ్ చేస్తే బెటరు. మరి నేనైతే ఆడట్లేదు, ఎప్పుడో ఫస్ట్లో వచ్చినప్పుడు ఆడాను. మరి ఇప్పుడు బ్యాటిల్ రాయల్ ఇందులో ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే
షామీ నుంచి షామీ 12 అల్ట్రా బ్యాక్ ఇమేజ్ అయితే లీక్ అయిందనమాట. ఇది కూడా మనకి లైకాతో కొలాబరేట్ అయ్యి రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయింది. మనకి రీసెంట్ డేస్లోనే షామీ 12S మొబైల్లో కూడా మనకి లైకా అయితే కనబడింది. మళ్ళీ ఇప్పుడు 12 అల్ట్రాలో కనబడుతుంది. అంటే ఈ రెండు మొబైల్స్ని ఒకేసారి షామీ లాంచ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఫస్ట్ టైం వీళ్ళు లైకాతో పార్ట్నర్షిప్ కలిసి ఈ మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే గూగుల్ డియో అలాగే గూగుల్ మీట్ ఈ రెండు మనకి వీడియో కాలింగ్ అప్లికేషన్స్ అయితే తెలిసిందే కదా. ఇప్పుడు ఈ రెండింటిని గూగుల్ అయితే మెర్జ్ చేసేయబోతుంది అనమాట. అంటే ఒకే యాప్ కింద అయితే మార్చేయబోతున్నట్టు తెలుస్తుంది. రాబోయే వారాల్లో ఎప్పుడనేది మనకి ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ ఈ రెండు కలిపి ఒకే యాప్ కింద అయితే అవతరించబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 2 వీటికి సంబంధించిన ఇమేజెస్ అయితే లీక్ అయినాయి అనమాట. ఆల్రెడీ మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ఉన్నాయి కదా, సేమ్ అదే రకంగానే మనకి ఇవి కూడా అయితే ఉండబోతున్నాయి, సిమిలర్గానే ఉండబోతున్నాయి. జస్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి చిన్న చేంజ్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి బ్లాక్ డాట్ దగ్గర. సో ఆ చేంజ్ అయితే ఉంటుంది. అలాగే ఈసారి వచ్చేసరికి స్కిన్ డిటెక్షన్తో అయితే రాబోతున్నాయి అనమాట. అంటే మనం ఇంతకుముందు వచ్చిన వాటిలో మనకి ఐఆర్ డిటెక్షన్ అయితే ఉండేది, ఇందులో స్కిన్ డిటెక్షన్ అయితే ఉంటుంది. అలాగే మనకి డ్యూయల్ ఆప్టికల్ సెన్సార్స్ అయితే ఇందులో ఉండబోతున్నట్టుగా సో తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనకి ఈ స్కిన్ డిటెక్షన్ అనేది రీసెంట్గా వీళ్ళు 3rd జనరేషన్ ఎయిర్పాడ్స్ని లాంచ్ చేశారు కదా, అందులో కూడా యూజ్ చేశారు. సేమ్ అదే వీళ్ళు ఇప్పుడు ప్రో 2nd జనరేషన్లో కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సోషల్ మీడియా తరపు నుంచి అనమాట. మనకి సోషల్ మీడియాలో హేట్ అలాగే వైలెంట్ కంటెంట్ అనేది ఎక్కువగా చెలరైపోతున్నట్టుగా ఇప్పుడు ఫేస్బుక్ అయితే చెప్తుందనమాట. యాక్చువల్గా స్పామ్ చేస్తుంటారు, అంటే ఫ్లాగ్ చేస్తుంటాం కదా, హేట్ స్పీచ్ని కానీ వైలెంట్ ఉన్న పోస్టులు కానీ మనము ఒక ఫ్లాగ్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏంటంటే ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కానీ వీళ్ళు వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసి దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. సో అలా ఫ్లాగ్ చేసి మనకి ఫేస్బుక్లో 82% అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో చూస్తే దగ్గర 86% అయితే ఈ వైలెంట్ కంటెంట్కి సంబంధించి రిపోర్ట్స్ చేరినట్టుగా అయితే తెలుస్తుంది. సో వీటన్నిటిని వీళ్ళు పరిగణలోకి తీసుకుని వాటన్నిటిని అయితే అంటే వాటి మీద యాక్షన్ అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా E32s ఈ మొబైల్ని మొత్తానికి ఈరోజు మన ఇండియాలో అయితే మోటరోలా లాంచ్ చేసింది. ఆల్రెడీ ఈ మొబైల్ని వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు, మన ఇండియాలోకి అయితే ఇప్పుడు తీసుకొచ్చారు. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ హెలియో G37 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తుంది. 6.5 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి 16+2+2 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 3GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో 5000 mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ 12తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 9000 రూపాయల దగ్గర మన ఇండియాలో ప్రైస్ అయితే పెట్టారు. అది కూడా ఇంట్రడక్టరీ ప్రైస్ అంట, అంటే తర్వాత మళ్ళీ ప్రైస్ పెంచుతారు అనుకుంటా. అందులో 4GB 64GB వేరియంట్ 9999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ప్రైస్ అయితే ఎక్కువే ఒక విధంగా చెప్పాలి అనుకుంటే, కాకపోతే యూరోప్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైజ్లో ఇక్కడ తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ టీవీ యాప్ విత్ రిమోట్ సపోర్ట్తో ఇప్పుడు iOS డివైస్కి కూడా తీసుకొచ్చారనమాట. ఇప్పటి వరకు మనకి ఆండ్రాయిడ్ డివైస్లోనే మనం ఈ గూగుల్ టీవీ యాప్ని అయితే యూజ్ చేసుకునే వాళ్ళం. దీని ద్వారా మన టీవీలోని ప్రోగ్రామ్స్ని రిమోట్లీ యాక్సెస్ చేయొచ్చు, అలాగే ఇందులోంచి మన అప్లికేషన్స్ కూడా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు iOSకి అయితే ఇవ్వలేదు, ఇప్పుడు iOS కూడా ఇచ్చారు. ఇందులోనే మనకి టీవీ షోస్ ఏమైనా ఉంటే రెంట్కి తీసుకోవడం, పర్చేజ్ చేయడం కూడా మనం ఇకపై నుంచి ఈ టీవీ యాప్ ద్వారా అయితే చేసుకోవచ్చు. రీసెంట్గానే యాప్ స్టోర్ నుంచి వీళ్ళు మూవీ రెంట్స్ కానివ్వండి, షోస్ రెంట్స్ కానివ్వండి, లేకపోతే యాప్ స్టోర్లో వాచ్ చేయడం కానివ్వండి తీశారు. డైరెక్ట్గా గూగుల్ టీవీ యాప్లోనే కొనుక్కోండి లేకపోతే రెంట్కి తీసుకోండి అని చెప్పేసింది అనమాట గూగుల్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ మల్టీపర్పస్ ఎక్స్పాండబుల్ డిస్ప్లే మీద అయితే వర్క్ చేస్తున్నట్టు వస్తుంది. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పేటెంట్ అయితే ఇప్పుడు స్పాట్ అయిందనమాట. సో ఇది మల్టీపర్పస్ ఈ డిస్ప్లే అయితే యూజ్ అయ్యేలా చేస్తున్నారంట. మరి మల్టీపర్పస్ అంటే మనకి నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ అలాగే టీవీస్లో కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా మనకి అన్నిటికీ ఉపయోగపడే ఒక డిస్ప్లేని అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది కాన్సెప్ట్, సో ఇది లైవ్లోకి వస్తుందా లేదా సో ఏంటనేది ఇంకా తెలియదు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ K50i ఈ మొబైల్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయిందనమాట. అంటే త్వరలో ఈ మొబైల్ మన ఇండియాలో అయితే రెడ్మీ లాంచ్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ మొబైల్ రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ Note 11T Pro మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ని వీళ్ళు రెడ్మీ K50i పేరు మీద తీసుకురాబోతున్నారు. Note 11T Pro ప్లస్ ఇంకో మొబైల్ కూడా లాంచ్ చేశారు. ఆ మొబైల్ని వచ్చేసరికి K50i Pro పేరు మీద అయితే తీసుకురాబోతున్నారని చెప్పి ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. సో అదైతే ఇప్పుడు కన్ఫర్మ్ అయిందనమాట. ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. సేమ్ మొబైల్నే మళ్ళీ వీళ్ళు పోకోలో కూడా రీబ్రాండ్ చేసి POCO X4 GT పేరు మీద కూడా అయితే తీసుకురాబోతున్నారు గ్లోబల్గా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి Oppo A77 5G వేరియంట్ మొబైల్ని ఈరోజు థాయిలాండ్లో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ A10 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా థాయిలాండ్లో లాంచ్ చేసిన
చేసింది మరి మన ఇండియాకి, ఎందుకంటే యాక్చువల్గా ఇదే మొబైల్ని మన ఇండియాలో రీబ్రాండ్ చేసి ఒప్పో K10 పేరు మీద అయితే త్వరలో తీసుకురాబోతుంది. నెక్స్ట్ వీకే మన ఇండియాలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో సేమ్ మొబైల్ని అక్కడ వచ్చేసరికి A77 పేరు మీద అయితే లాంచ్ చేసింది. ఇక్కడ ఇండియాలోకి వచ్చేసరికి K10 పేరు మీద అయితే తీసుకురాబోతుంది. ఆల్రెడీ మనకి K10 మొబైల్ 4G వేరియంట్ ఆల్రెడీ లాంచ్ చేస్తారు కదా. సో ఇందులో వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు 5G వేరియంట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ASUS ROG ఫోన్ 6 సిరీస్ గ్లోబల్గా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. జూలై 5వ తారీఖున, జూలై అంటే ఇంకా 1 మంత్ ఉన్నట్టుంది. సో జూలై 5వ తారీఖున ఈ మొబైల్ని లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఇప్పటి నుండే టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. సో మరి మన ఇండియాలో కూడా అదే రోజున లాంచ్ చేస్తారో చూడాలి. మొత్తం ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 3 కంట్రీస్ని అయితే చూపిస్తున్నారు. ఈ 3 కంట్రీస్లోనే అప్పుడైతే లాంచ్ కాబోతుంది. 3 ఉంది, 100 కంట్రీలో అయినా చూడొచ్చు, వర్చువల్ లాంచింగే కదా. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.